గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం వెంటనే హమాలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సివిల్ సప్లై హమాలీ కార్మికులు దీక్షలకు పూనుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో గల ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద టెంట్ వేసుకుని దీక్షలు చేపట్టారు. ఏఐటీయూసీ జిల్లా నాయకులు సిర్ర దేవేందర్, గజంగుల రాజు హమాలీల మెడలో పూలమాలలు వేసి ఈ దీక్షలను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. 2 సంవత్సరాలకు ఒకసారి హమాలీ రేట్లు పెంచుతారు అని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా జీవోను విడుదల చేయడం లేదని అన్నారు. వెంటనే స్పందించి కూలీ రేట్ల సవరణ జీవోను తక్షణమే విడుదల చేయాలని, లేని పక్షంలో హమాలీలతో కలిసి ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. जिंदाबाद 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 कार्मिकुल ऐक्यता हमारी मांगे पूरी करो हमारी मांगे एटीयूसी जिंदाबाद 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 एटीयूसी जिंदाबाद ऐक्यता सप्लाई चेंत वరకు ప్రకారం వేతనం ఇచ్చేంత వరకు సివిల్ సప్లై అమలు వర్కర్స్ గూడెం అమలులది సమ్మె చేపట్టడం జరిగింది. గత 15 రోజుల నుండి 14 రోజుల నుండి ఇలా కమిషనర్ గారికి, డిఎం గారికి, ఏఎం గారికి, జిల్లా కలెక్టర్ గారులకు తెలియజేసినప్పటికి కూడా ఈ రోజు వరకు స్పందించకపోవడంతో ఈరోజు సమ్మెకు పోవడం జరుగుతుంది. ఇవాళ 2022 11 నెల 19 తారీఖు నాడు సివిల్ సప్లై అమలు వర్కర్స్ ఆఫీస్ హైదరాబాద్లో ముట్టడి చేసినప్పుడు కమిషనర్ గారు స్పందించి 26 తారీఖు నాడు చర్చలు జరుపుదాం, చర్చలకు రండి, మీకు అనుకూలంగా మీ కష్టాన్ని దృష్టిలో ఉంచుకొని మీకు జీవో అమలు చేస్తామని చెప్పి కమిషనర్ గారు చెప్పినప్పటికి కూడా ఇవాళ చర్చ